మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కంఠమహేశ్వర స్వామి బోనాల సమయంగా కౌండన్య గోత్రం ఎన్ని గోత్రాలున్నా కౌండన్య గౌడ కులానికి ఒకే గోత్రం. గౌడ సోదరులు అందరూ కూడా గమనించాలి. అందరికీ తెలుసు మన కౌండన్య గోత్రం అంటేనే మనం కౌండన్య సురమాంబ మనకు నిర్వహించుకున్నాం. ముఖ్యంగా ఆ శంకరుని యొక్క దర్శనంలో మన గౌడస్తులు వృత్తిదారులు తాడు చెట్టు ఎక్కున్నప్పుడు కానీ దిగినప్పుడు కానీ ప్రమాదం జరగకుండా ఆ కంఠమహేశ్వర స్వామి వనమహేశ్వరుని రక్షిస్తాడు. కాబట్టి ఈ గౌడ కులస్తులు అందుకు ఆరాధ్య దైవము. ఈ గౌడ సోదరులు అందరూ కూడా ఇలా మండల కేంద్రంలో దిగ్విజయంగా బోనాల ఉత్సవం నిర్వహించుకున్నారు. ఈ ఉత్సవంలో పాల్గొన్న గౌడ సోదరులందరికీ నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒలిగొండ మండల కేంద్రంలో గీతా కార్మికులందరూ కలిసి గౌడ పురాణం నుంచి చరిత్ర ఉన్నటువంటి కంఠమహేశ్వర స్వామి సురమాంబ దేవతల యొక్క బోనాల పండుగని ఈరోజు ఘనంగా గ్రామ పెద్దలు గ్రామ సమక్షంలో కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రొసెషన్గా వచ్చి కంఠమహేశ్వర స్వామి దేవాలయం వద్దకు వచ్చి బోనాలు సమర్పించుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క కంఠమహేశ్వర స్వామి ఈ యొక్క మధుపానీయాలు మాంసాహారాలు లేకుండా ఎంతో సర్వ బ్రాహ్మణోత్తముల కన్నా మించినటువంటి ఆ యొక్క భక్తి శ్రద్ధలు కలిగినటువంటి కంఠమహేశ్వర సురమాంబ దేవతలు సురాపానము గీస్తారు తప్ప విక్రయిస్తారు తప్ప వారు సురాపానం తీసుకున్నటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి చరిత్ర ఉంది సురమాంబ కంఠమహేశ్వర స్వాములకు. అంతేకాదు పూర్వకాలం నుంచి కూడా ఈ యొక్క గీతా కార్మికుడు యొక్క కష్టము పడకుండా ఆ యొక్క సురమాంబ ఆ యొక్క కంఠమహేశ్వర స్వామి ఆ యొక్క తాటి చెట్టుని దించమంటే వంగమంటే వంగేది, గీత గీసేది, మళ్ళా గీతా కార్మికుడు పైకి వంగమంటే పోయేది. అంత నిష్ఠలతో పాటించినటువంటి యొక్క గీతా కార్మికుల యొక్క కష్టాలు లేకుండా సమస్యలు ఉండేది ఆనాడు. కానీ ఈనాడు గీతా కార్మికులు 7 అంగలు ఎక్కి 7 అంగలు దిగి ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో, ఎప్పుడు ఆ గీతా కార్మికుడి యొక్క ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గీతా కార్మికులు వారి యొక్క వృత్తిని కొనసాగించడం జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా ఈ యొక్క కంఠమహేశ్వర స్వామి సురమాంబల యొక్క ఈ యొక్క బొనం మైసమ్మ దేవతలకు బోనాలు సమర్పించుకోవడం ఆనవాయితీగా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క పెద్ద ఎత్తున గీతా కార్మికులు అందరూ కూడా కలిసి గీత పనిచేసేవారు పని చేయనటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క గౌడ పురాణాన్ని అర్థం చేసుకొని గౌడ పురాణ యొక్క చరిత్రని వారు యొక్క అర్థం చేసుకొని ఈ యొక్క బోనాలు సమర్పించుకోవడం జరుగుతూ ఉంది. బోనాలు ఆనవాయితీగా ప్రతి సంవత్సరం తీరడం జరుగుతుంది. ఈ కాడమేముని బోనాల గురించి కూడా చాలా ప్రత్యేకత ఉంది. ఆనాడు ఈశ్వరుడు ఒక విధంగా అన్ని కులాలకు కూడా అన్ని దేవతలకు అందరికీ అన్ని కులాలలో కూడా ఆ ఈశ్వరుడే కులాలను విభజించి ఆ రోజు తాటి చెట్టు ఎక్కి కళ్ళు గీసి ఆనాడు సురపాంబ కంఠమహేశ్వరుడిగా తయారు చేసింది కూడా ఈశ్వరుడే. ఈశ్వరుడు కూడా అప్పుడు ఒక భక్తునిగా మన కంఠమహేశ్వరుని తయారు చేసిండు. అది మన కుల దేవుడు, మనం అందరం కూడా ఆయన భక్తులు. మన దేవుడు కూడా కంఠమహేశ్వరుడే. ఆనాడు వాళ్ళు గీసిన కళ్ళు అమృతమైంది. అప్పుడు గీసినప్పుడు దేవతలు తాగింది అమృతము, మనం తాగేది కూడా ఇప్పుడు కళ్ళు అంటున్నారు. మన వాళ్ళు కూడా ఎప్పుడు కూడా గౌడ్సు వాళ్ళు వృత్తిలో మాత్రం కళ్ళు తాగడం నేరం అనేది కూడా అప్పటి నుంచి కూడా ఉన్నది చరిత్ర. ఇప్పటికి కూడా చాలా మంది పాటిస్తారు కళ్ళు తాగదని. బోనాల పండుగ రోజు కూడా శుభ్రతగా రాజు ఈరోజు కూడా స్వీటు అన్నం తీసుకొచ్చి దేవునికి బోనంగా సమర్పించి అన్ని విధాలుగా మనం అందరం కూడా శుద్ధంగా చేసుకుని బంధువులు మిత్రులతోటి స్వచ్ఛంగా మనం ఈ పండుగ జరుపుకుంటున్నాం. ఎప్పుడైనా కూడా అనువాయితీగా ఈ పండుగ జరుపుకోవాలని. కంఠమహేశ్వర స్వామి తర్వాత వనమశమ్మకు బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా ఒలిగొండ గౌడ్స్ మొత్తం బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు, లోకల్లో ఉన్న వాళ్ళు తరతరాల నుంచి కూడా ఐకమత్యంతో బ్రహ్మాండంగా ఈ యొక్క కాటమే పండుగ బ్రహ్మాండంగా జరుపుకుంటాం. ఈ సందర్భంగా అందరూ కూడా కంఠమహేశ్వర స్వామి బోనాల శుభాకాంక్షలు అందరూ కూడా గౌడ్స్కి అందరూ తెలియజేస్తూ ఉన్నాం. ఈ బోనాలు ఎందుకు ఇస్తున్నాం అంటే ఆనవాయితీగా గౌడ్స్ తాళ్ళెక్కుతా ఉన్నాం కాబట్టి వనమశమ్మ అందరి చల్లగా చూడాలని తాళ్ళెక్కేవాళ్ళని, అదేవిధంగా అందరిని కూడా చల్లగా చూడాలని అమ్మవారికి బోనాలు తీస్తాం. అమ్మవారికి ఆటలు కూడా వస్తారు. కోసుకునే వాళ్ళు ఓపెన్ సతిగా భక్తి కొలది అక్కడ ఏర్పాటు చేసుకుంటాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మాండంగా ఈ యొక్క కాటమే బోనాలు ఐకమత్యంతో అందరూ కలిసి ఐకమత్యంతో బోనాలు తీసుకుంటూ బ్రహ్మాండంగా చేసుకుంటూ చుట్టాల బంధువులు అందరూ